రోజున తను కాలేజీకి వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఒక రోడ్ యాక్సిడెంట్కి గురైపోయాడు. ఆ రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైపోయిన తర్వాత తనకి కాళ్ళు బాగా గాయాలైనవి. ఆల్మోస్ట్ ఆ రక్తమంతా కారిపోయింది. ఇక ఆయన రక్తమే లేదు. వెంటనే అంబులెన్స్ పిలిపించారు. ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆ యవనస్తుని. డాక్టర్లు పరిశీలించిన తర్వాత, అయ్యా ఈ యవనస్తుడు ఎవరి కుమారుడు అంటే ఫలానా. ఆయన చాలా ధనవంతుడు. ఆయన ధనవంతుడే కానీ చాలా వృద్ధుడు. పిలిపిస్తే నీ కుమారుడు బ్రతకడం చాలా కష్టం. ఎందుకయ్యా? నీ కుమార్తెలో ఉన్నటువంటి రక్తమంతా కూడా యాక్సిడెంట్లో పోయింది. ఇంక రక్తమేమీ లేదు. రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి నీ కుమారుడు బ్రతకాలంటే మరలా రక్తము ఎక్కించాలి. చూడండి, కోటీశ్వరుడు కుమారుడు అలాగే ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు.